సరే అంటే ఇప్పుడు ఫస్ట్ స్టేజ్ ఆర్ సెకండ్ స్టేజ్‌లోనే వస్తేనే పర్మనెంట్ క్యూర్ ఉంటుంది. అప్ టు స్టేజ్ 3. అప్ టు స్టేజ్ బట్ 3. పర్సెంటేజ్ ఓకే. ఎంతమంది క్యూర్ అవుతారన్నది. హ్మ్. 100 మందిలో ఎంతమంది క్యూర్ అవుతారు. ఓకే. స్టేజ్ దీనికి 1లో 100 మందిలో 95% క్యూర్ అవుతారు. హుహు. హ్మ్. స్టేజ్ 2లో 80% క్యూర్ అవుతారు 100 మందిలో. ఓకే. పర్మనెంట్ క్యూర్ అవ్వాలంటే ఓన్లీ ఆపరేషన్ ఈస్ ద వన్ అండ్ ఓన్లీ సొల్యూషనా? సో ఇప్పుడు మనకి చాలా లేటెస్ట్ టెక్నిక్స్ వచ్చాయండి సర్జరీకి కూడా. ఓకే. సో అర్లీగా డిటెక్ట్ అయితే ఉట్టి గడ్డ వరకు తీసే అవకాశం. హ్మ్. అండ్ ఇప్పుడు మనకున్న కొన్ని సబ్ టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్‌లో కొత్త టార్గెటెడ్ థెరపీస్, ఇమ్యునోథెరపీస్ అండ్ కీమోథెరపీతో కాంబినేషన్స్ తోటి ఆ ట్యూమర్ సైజ్ తగ్గించి ఉట్టి ఆ గడ్డ వరకు తీసే అవకాశం ఉంటుంది. హ్మ్. బట్ ఫర్ దెమ్ దే షుడ్ కమ్ ఎర్లీ. ఓకే. సరే అంటే ఇప్పుడు కొంతమంది బట్టలు బేస్ చేసుకొని కూడా ఉంటుందని వింటూ ఉంటాం. బట్టలు అంటే డ్రెస్ సెన్స్ ఆర్ బ్రాస్ కానీ ఇలాంటివి. ఆహ్, అంటే ఎందుకు సార్ అంటే టైట్‌గా అంటే వేసుకోవడం? ఐ డోంట్ థింక్ దట్ ఈస్ అ మేజర్ ఇది. దట్ ఈస్ స్టిల్ ఎ రిసర్చ్ క్వెషన్ హ్మ్. ఆహ్, ఇన్ నీడ్స్ టు బి ఆన్సర్డ్. హ్మ్. అంటే మెయిన్‌లీ ప్రెషర్ కానీ, ఇది కానీ వీటి మూలంగా కొంత ఉంటుందని అంటున్నారు కానీ, బట్ క్లియర్ కట్ రిస్క్ అనేది ఇట్ నీడ్స్ టు బి ఎక్స్‌ప్లెయిన్డ్. హ్మ్. అంటే బ్రెస్ట్ ఇంప్లాంట్స్ తోటొస్తాయి. హ్మ్. బట్ ది టైట్ బ్రాస్ అండ్ ఆల్ దోస్ థింగ్స్ ఎక్కువ స్కిన్ ఇరిటేట్ చేస్తాయి. హ్మ్. సో, స్కిన్ కింద ఉన్న బ్రెస్ట్ టిష్యూని ఏం చేయకపోవచ్చు. హ్మ్. ఎక్సెప్ట్ ఫర్ మెకానికల్ ప్రెషర్స్ అండ్ ఆల్ దోస్ అంటే థింగ్స్. ఇది మిత్ అంటారు. ఇట్ షుడ్ బి మిత్. ఇంకొకరు కూడా మీకు అంతే. సింపుల్ మీకు ఒకటి ఏదన్నా కానీ ఎవరైనా క్యాన్సర్ ఇది అని అనుకుంటే హ్మ్. జనరల్ పబ్లిక్ కూడా ఒక సింపుల్ థింగ్. మనకి ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఆన్ రిసర్చ్ ఆన్ క్యాన్సర్ అని ఉంటుంది. ఐఏఆర్‌సి. ఓకే. వాళ్ళు వాళ్ళ వెబ్‌సైట్‌లో లిస్ట్ ఆఫ్ కార్సినోజెన్స్ హ్మ్. అని పెడతారు. అది అప్డేట్ టైమ్ టు టైమ్ అప్డేట్ చేస్తారు. హ్మ్. సో, అందులో అప్డేట్ చూసుకుంటే ఏవేవి కాజ్ చేయొచ్చు. అందులో కేటగరైజ్ చేస్తారు. హ్మ్. కేటగరీ 1 అంటే ఖచ్చితంగా రిస్క్ ఉంది. కేటగరీ 2 అంటే కొద్దిగా రిస్క్ ఉంది. హ్మ్. కేటగరీ 3 అంటే డౌట్‌ఫుల్ రిస్క్ ఉంది అని కేటగరైజ్ కూడా చేస్తారు. హ్మ్. ఉండొచ్చు అని. సో, అందులో కేటగరీ 1 మీరు వెతికితే మీకు అన్నీ రిస్క్ ఫ్యాక్టర్స్ ఫర్ ఆల్ కైండ్స్ ఆఫ్ క్యాన్సర్స్ దొరుకుతాయి. సో, హ్మ్. అందులో ఎక్కడ ఇది లేదు. హ్మ్. మెయిన్‌గా అంటే మనకి ద ఏజెన్సీ ఇట్‌సెల్ఫ్ డీల్స్ విత్ ఆన్ ద కాజెస్ అండ్ ప్రివెన్షన్ ఆఫ్ క్యాన్సర్. సో, ఆ రిసర్చ్ మీదే ఎక్కువ చూస్తాయి. సో, ఐఏఆర్‌సి కార్సినోజెన్ లిస్ట్‌లో హ్మ్. దీస్ ఆర్ నాట్ దేర్. హ్మ్. సిలికాన్ బ్రెస్ట్ ఇంప్లాంట్స్ ఉన్నాయి. కొద్దిగా రిస్క్ ఇంక్రీజ్ చేస్తాయి. బట్ అవి కూడా కొంతవరకే. అది కూడా నాట్ ఈ కన్వెన్షనల్ బ్రెస్ట్ క్యాన్సర్స్ కాదు ఎక్కువ కాజ్ చేసేది. హ్మ్. మిమ్మల్ని ఎప్పుడైనా అడిగారా? అంటే ఏ పేషెంట్ అయినా సరే అంటే మేము టైట్ బ్రాస్ ఏసుకోవడం లేదంటే ఓవర్ నైట్ వేసుకొని పడుకోవడం వల్ల కూడా అలాంటివి వస్తూ ఉంటాయని సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి ఇలాంటివి. సో, ఇది నిజమేనా డాక్టర్ అని ఎవరైనా అడిగారా? ఆహ్, ఇప్పటివరకు అడగలేదండి. మీరే అడుగుతున్నారు. లేదు నేనే సోషల్ మీడియాలో చాలా చూసాను. ఎగ్జాక్ట్‌లీ. సో, అంటే సోషల్ మీడియా కన్జంప్షన్ కానీ, ఇది కానీ జరిగినప్పుడు లాట్ ఆఫ్ వెరిఫైడ్ అండ్ అన్‌వెరిఫైడ్ ఫ్యాక్ట్స్ ఉంటాయి. హ్మ్. సో, నేను అందుకనే ఏంటంటే మనం దాన్ని ఆపలేం. హ్మ్. ఫ్రాంక్లీ చెప్పాలి అంటే వి కెనాట్ రెగ్యులేట్ సోషల్ ఓకే. మీడియా. అంటే సో, సోషల్ ద మీడియాలో బెటర్ వే ఈస్ టు లుక్ ఎట్ ద ట్రూత్. మీరు ఏదన్నా విన్నా ఇది హ్మ్. కాజ్ చేస్తుందా అంటే జస్ట్ విజిట్ దిస్ వెబ్‌సైట్. హ్మ్. దేర్ ఆర్ డిఫైన్డ్ కార్సినోజెన్ లిస్ట్స్. ఓకే. In fact, people don't understand that night shift work is a category 2A carcinogen in that list. హ్మ్. But still, lot of us enjoy nightlife. హ్మ్. In fact, we say nightlife ఉండాలి, నైట్ టైంలో కూడా రెస్టారెంట్స్ తిరగాలి. అవును. బట్ హ్యూమన్ అనేవాడు ఇవల్యూషన్‌లో పెరిగింది ఎలా రాత్రిపూట పడుకోవడానికి, సూర్యోదయం అయితే లేవడానికి. మన బాడీలో సర్కేడియన్ రిథమ్ కూడా అలాగే సెట్ అయింది. హ్మ్. రాత్రి పడుకోవడానికి, చీకటైతే పడుకోవడానికి, పగలైతే ఫుడ్‌కి, మిగిలిన వాటికి, సర్వైవింగ్‌కి కావాల్సిన మిగిలిన వాటి నుంచి బతకడానికి అన్నట్టుగానే మొదలైంది. హ్మ్. నేను అది ఇన్ ది లాస్ట్ 30, 40 ఇయర్స్ టెక్నాలజీ పెరిగిపోయింది. సో, నేను 100 ఏళ్ళు బతికినట్టు బతకాలని నాకు లేదు. ఐ విల్ హ్మ్. చేంజ్ మై లైఫ్ అంటే వెల్ అండ్ గుడ్ యాక్సెప్టెడ్. బట్ ద అన్‌ఇంటెండెడ్ కాన్సిక్వెన్సెస్ ఇవి కూడా ఉన్నాయి. హ్మ్. హౌ ఆర్ యూ గోయింగ్ టు డీల్ విత్ దట్? ఓకే. సో, వి కెనాట్ ఒక పాపులేషన్ లెవెల్‌లో మనం అది రెగ్యులేట్ చేయలేం కాబట్టి స్క్రీనింగ్ అయినా చేసుకోండి. దట్ ఈస్ వాట్ వి ఆర్ సేయింగ్. హ్మ్. ఓకే. ఇప్పుడు మనం డైట్ విషయానికొస్తే అంటే ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి? ఎలాంటి ఫుడ్ తీసుకోకూడదు? బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్నవాళ్ళు అంటే ఏం చెప్తారు? సో, బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్న వాళ్ళకన్నా హ్మ్. ఫర్ ప్రివెన్షన్
అండ్ సెకండరీ ప్రివెన్షన్ అంటారు. ప్రైమరీ ప్రివెన్షన్ అసలు బ్రెస్ట్ క్యాన్సర్ రాకుండా ఏం చేయొచ్చు. సెకండరీ ప్రివెన్షన్ అంటే బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చాక మళ్ళీ తిరగబడకుండా ఉండడానికి ఏం చేయొచ్చు. సో ముఖ్యంగా చెప్పాలి అంటే డైట్ లో ఏంటి అంటే కార్బ్స్ కట్ చేసేది కంప్లీట్లీ. సో కార్బోహైడ్రేట్స్ బాడీలోకి వెళ్ళాక అవి ఫ్యాట్ కింద మారుతాయి. సో ఒబిసిటీకి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రీజన్స్ అది. సో మంచి వెయిట్, హెల్దీ వెయిట్ మెయింటైన్ చేయడం, వెయిట్ లాస్ కుదిరితే ప్రయత్నం చేయాలి యాక్చువల్గా హెల్దీ వెయిట్ మెయింటైన్ చేయడానికి. అండ్ ఫిజికల్ యాక్టివిటీ, అట్లీస్ట్ డైలీ ఒక 30 minutes ఆఫ్ అడిషనల్ ఫిజికల్ యాక్టివిటీ చేయగలిగితే, ఇట్ కుడ్ బి యాజ్ సింపుల్ యాజ్ వాకింగ్, బ్రిస్క్ వాకింగ్ అనిపిస్తే ఈ రెండు ఇట్ సెల్ఫ్ విల్ డిక్రీజ్ ది రిస్క్ ఆఫ్ ఆల్ క్యాన్సర్స్, నాట్ ఓన్లీ బ్రెస్ట్. ఓకే సార్, మీరు ఫిజికల్ యాక్టివిటీ గురించి మాట్లాడుతున్న నాకు డౌట్ వచ్చింది. ఏంటంటే ఇప్పుడు పల్లెటూరులో ఉండే వాళ్ళు నార్మల్గా ఇంటి వర్క్ చేస్తూ ఉంటారు, డే మొత్తం ఏదో ఒకటి పొలంలో వర్క్ చేస్తూ ఉంటారు. సో అది వాళ్ళకి ఫిజికల్ యాక్టివిటీ కింద కన్వర్ట్ అయిపోతుంది. సో సేమ్ సిటీస్లో ఉండే వాళ్ళు కూడా అంతే సార్. అంటే మార్నింగ్ లేసి పిల్లలకి బాక్స్ కడతారు అండ్ ఆఫీస్కి వెళ్తూ ఉంటారు. వాళ్ళు కూడా సమ్ టైప్ ఆఫ్ ఎక్సర్సైజ్ కదా అది కూడా. సో ఎందుకు డిఫరెన్స్ ఉంటుంది అంటే అమ్మా, మనం మీరు చూడండి, మనకి అంటే ఈ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్ లాట్ ఆఫ్ స్కూల్స్ లో కిడ్స్ కి దే ఆర్ ఆఫరింగ్ బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ అండి. ఐ మీన్ బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ ఇంట్లో వంట చేయాల్సిన అవసరం అంటే నాట్ బికాజ్ వాళ్ళు చేయలేకని కాదు, దే ఆర్ బిజీ విత్ దర్ జాబ్స్. మన లైఫ్, మన జీవన శైలే బిజీ అయిపోయింది. సో ఎంత మార్నింగ్ హడావిడున్నా అది అండర్ ఒక స్ట్రెస్ఫుల్ కండిషన్స్ చేస్తున్నట్టు. వీఆర్ నాట్ డూయింగ్ ఇట్ దిస్ థింగ్. అదొక్కటే కాదు, ఓవరాల్ గా కూర్చుంటే సెడెంటరీ, మనం కూర్చుని చేసే పని ఎక్కువ. మీకు అర్థమైంది, మనకి కూర్చుని చేసే పని ఎక్కువ అయిపోయింది. హౌస్ హోల్డ్ వర్క్ చేయడానికి కూర్చుని చేసే పనికి చాలా తేడా ఉంది. సో వెన్ వీఆర్ డూయింగ్ మోర్ డెస్క్ జాబ్, మోర్ ఫిజికల్ ఇన్యాక్టివిటీ. ఆ వర్క్ లో కూర్చుని ప్రాజెక్ట్ ఫినిష్ చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేమే డాక్టర్, ఇఫ్ ఐఎమ్ నాట్ ఎ సర్జన్, ఐఎమ్ జస్ట్ ఫిజిషియన్ సిట్టింగ్ ఇన్ మై క్లినిక్, 10 మంది పేషెంట్స్ ఉంటే ఆ 10 మందిని చూసేంత వరకు ఆ 4-5 గంటలు నేను కూర్చునే ఉండాలి. సో దట్ ఈస్ ఫిజికల్ ఇన్యాక్టివిటీ. సో అట్లీస్ట్ ఒక 45 minutes అలా కూర్చున్నాక అట్లీస్ట్ ఒక 2 minutes నుంచోవడము, ఒక్క 2 minutes అట్లా వాక్ చేసి రావడం, ఇట్స్ అ గుడ్ థింగ్. We should change the way we design our workplaces. That's the innovative this thing. We cannot say don't work or change the nature of work. We can become more innovative so that we don't sit for a long time. We move around. Okay.